प्रभु, हे प्रभु, हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? रुको जरा, सबर करो। बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का। हाँ జగన్మాత ఒక్కసారి దానిలో వెళ్ళి తప్పి ఇంకా నీట్గా రాను. రేపటి నుంచి మ్యాక్సిమం ట్రై చేస్తా. తల్లి ఈ ఒక్కసారి క్షమించు. ఈ ఒక్కసారి కాపాడు తల్లి, నీ బాగా బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय। గీ బొమ్మ ఏంది మా ఇంట్లోనది? గీ బొమ్మకు బట్టలు వేసేది ఏంది? इससे तो बहुत मजा आएगा। బొమ్మ కాదు ఇది. బొమ్మ గిట్ల చెప్తాను నన్ను నాగం తాగింది నేనా బొమ్మనా? బొమ్మ నా పిల్లని కీడబెట్టున్న తెలివలే కావచ్చు. ఈ బొమ్మకు బుద్ధుందా? అమ్మో అత్రే ఇది బండది, నాకన్నా ఎక్కువ బలం ఉంది ఈ బొమ్మకి. ఇది గూట మొత్తుకున్నదంటే నా పిల్లం అన్నట్టే. మళ్ళీ చూస్తా. తాగొచ్చారు కదా మీరు, లేదే. ఎక్కువ కష్టపడకండి, తాగిందంతా దిగిపోతుంది. అయ్యో తాగినా ఫ్రిడ్జ్ తీసినా ఇన్ని నీళ్లు తాగేస్తానా? గది తప్పానే. అది సృష్టి ధర్మం. తాగలేదంటున్నారు, మరి ఇంత సైలెంట్ గా దొంగ పిల్లి లెక్క ఎందుకు వచ్చారు? అయ్యో పిచ్చిదానా, నువ్వు వండుకున్నావేమో, నీ నిద్ర డస్ట్బిన్ ఎందుకు వేయాలని చెప్పి డోర్ మెల్లగా తీసిన. ఓయమ్మో, నేను నిద్రపోవుడు కూడానా? నీకోసం వాచ్మెన్ డ్యూటీ చేస్తానా కదా. అయ్యో నీకు జీతం ఎవడు ఇస్తానే మరి? నువ్వే ఇస్తానావు కదా. అంతేనా? డస్ట్బిన్ అయిందా నీ నిద్ర? మరి డస్ట్బిన్ అవక ఏమైతుంది, వాషింగ్ మిషన్ కూడా అవుతుంది నా నిద్ర. అయ్యో ఆనమంతా సొలుడత్తాను. సొల్లుడు అవక ఏమైతుంది, ఎట్ట తాగుకుంటా వస్తాను. డోర్ పెట్టినావా? పెట్టినా. ఫోన్ తెచ్చినావా? తెచ్చినా. క్యాష్ తెచ్చినావా? తెచ్చినా. వాచ్ ఉందా? ఉంది. బ్రాస్లెట్ ఉందా? ఉంది. రింగులు ఉన్నాయా? ఉన్నాయి. అయితే ఓకే, అంతా బానే ఉంది. కానీ ఇంతకు మీరు ఎందుకు లేట్కి వచ్చారు? ఈరోజు ఆఫీస్లో మీటింగ్ జరిగిందే. మీటింగా? రాత్రి 11:30 అప్పుడు నీకు మీటింగ్ జరిగిందా? నీ ఆఫీస్ ఏమన్నా అమెరికాలో ఉందా? అమెరికాలో ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది. మీటింగ్ జరిగిందంటే ఇనమైంది. ఏ మీటింగ్ అబ్బో ఈ రాత్రి అప్పుడు? ఏమనుకుంటాను నువ్వు? చెప్పు మరి, ఆగిపోతావు ఎందుకు? తాగింది ఎక్కువైందా? తాగుడు ఎక్కడిది? నీ అమ్మగారు ఏమైనా ఓపించినారే? అంటే మీ అమ్మగారు పోయిచ్చిరా? మీటింగ్ జరిగింది అంటే తాగినమాట. నువ్వు మధ్య మధ్యలో ఎందుకు ఆగిపోతున్నావు? ఆగిపోయి లోపల లోపల ఆలోచన చేసుకొని ఏదో ఒకటి నాకు మైండ్ మార్చాలనుకుంటున్నావా? నీ మధ్య నేను మారుతున్నా. ఫ్రిడ్జ్ తీసిన నీళ్ళు ఆయన రానే పడుతుంది. ఎద్దొత్తుకు ఎదురైనావు, మొద్దులు ఎక్కడంత పోనిస్తలేవు. ఏడు ఎద్దులాగా నేనున్నాను, మొద్దులాగా పోనిస్తలేనా? ఇది మరీ బాగుంది. ఎండిపోయిన ఎండి చేపలు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు వచ్చి నువ్వు మళ్ళీ నా మీద సెటైర్లు వేస్తున్నావా? సెటిల్ వేసింది నానే. చిన్న సెకండ్ లేవురా నీలా. బర్ర తిన్నాడు తింటావు, అయినా ఎలవు బలవు. ఏ నాకంత పెయ్యి తిరిగినట్టు అవుతుంది. మీటింగ్ జరిగింది. తాగు, ఇంకో 4 బుడ్డీలు తాగితే పెయ్య తిరగదు, కళ్ళు తిరగవు. నేను తాగుతున్నానే. అస్సలగే తాగవు, నువ్వు ఓసాను కూడా చూడవు. నా బట్ట అదేదో సినిమాలో మహేష్ బాబు గారు
అనగానే ముక్కులో వాసన చూడంగానే ఆయనకి మత్తు వస్తా చూడు, నీకు అట్లా వస్తుంది. నన్ను అందరూ ఏ ఊదేలేమని వెళ్ళిపోయి అంటారు ఎరికేనా? నిజమే, మరి ఏమీ తెలియని ఎల్లుల్లిపాయవే నువ్వు. ఎవరా ఎల్లుల్లిపాయ అని పేరు పెట్టింది నీకు? నల్ల జిడిగిందని పెట్టాలి నీకు. అయ్యా ఆ, కర్రగా నిగనిగలాడిపోతున్నావు కదా మరి. నిన్ను నేను తెల్ల దోశ పండు అమ్మో నీ అందరిన పందులకు పోను కానీ పోదాం పైకి పెరిగినట్టు అవుతుందంట. తిరుగుతుందా? ఇక్కడే పండుగో సాపేసుకొని ఇంట్లోకి రావద్దు నువ్వు. తాగొచ్చినావు నా బెడ్రూమ్ లోకి రావద్దు నువ్వు. అసలు నేను తాగలేదు, నీళ్ళు తాగిన, ఫ్రిడ్జ్ తీసిన నీళ్ళు అయినా వస్తాను. వాసన ఊదు అంటే చిరంజీవి గారి సినిమాలో చిరంజీవి గారు ఉఫ్ అని లోపలికి వేసుకోగానే తెలియలేదు అలాగనుకుంటున్నారా? వాసన వస్తుంది. చెప్పండి ఏంటిది ఇది? ఇది ఆఫీస్ లో కొట్టిన పర్ఫ్యూమే. పర్ఫ్యూమా? ఇది మన ఇంట్లో ఈ పర్ఫ్యూమ్ లేదే. ఆఫీస్ లో ఎవరి పర్ఫ్యూమ్ ఇది? ఖచ్చితంగా ఇది పార్టీయే. మన ఇంట్లో ఉండదు, ఓన్లీ ఆఫీస్ లోనే ఉంటది పర్ఫ్యూమ్. స్పెషల్ అదే ఏంటి ఆ స్పెషల్? చూసారా, మీరు తాగారు, అక్కడ పార్టీ చేసుకున్నారు, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చి ఉంటారు, అదే పర్ఫ్యూమ్ నీకు వచ్చింది అన్నది. అంతే నీళ్ళను కాదు. చూసారా, కుక్క లాంటిది నా ముక్కు, నాకు తెలుసు. నిన్ను మనిషి అనేవాళ్ళు మరి కుక్కవే నువ్వు. అందుకేనా రోడ్లు అమ్మట పట్టుకొని తిరుగుతున్నావు? పోదాం పాప పెట్లకి. ఎందుకు? నేను మనిషిని కాదు కదా, నాతో నీకేం పని? నేను ఏమంటే నీళ్ళ పాటు తీసిన అని చూసినది అంతే. నీళ్ళు మాత్రమే తాగినావు, నువ్వు ఇంకేం తాగలే? నా మీద ఒట్టు పెట్టు. అంటే ఒట్టంటే ఏంటో తెలియదు అంట. అమ్మా వచ్చిండమ్మా శుద్ధ పూసా. కుక్కకి వెళ్ళి నొట్టెత్తారా అని ఆఫీస్ లో మీటింగ్ జరిగిందే. పాలమంతా గావర్ల పడుతుంది. పావే నిద్రస్తుంది. అవునవును, పానమంతా గాబర్ అవుతుంది నీకు. ఎందుకు కాదు? అందుకే కదా దొంగోడు వచ్చినట్టుగా చెప్పులు చేతిలో పట్టుకొని ఇట్లా వచ్చినావు. తప్పు చేసినోడే అట్టొస్తాడు. లేదనుకో ధైర్యంగా చెప్పులు అక్కడ ఇప్పి స్ట్రైట్ గా రావాలి ఇంట్లోకి. దొంగ లెక్క కాదే, నిద్ర డస్ట్ బిన్ అవుతుందని. నా నిద్ర డస్ట్ బిన్ అవుతుందా, వాషింగ్ మిషన్ అవుతుందా? నేను పొద్దున్న చెప్తా, ఇప్పుడు కాదు. పావే పాలమంతా గావర్ల పడతాను. ఎందుకు పావే? చెప్పులు నేను ఇంట్లో కుక్కలు వస్తాను అని ఎత్తుకపోతే అని ఇంట్లో పట్టుకొచ్చిన. నీకన్నా కుక్కలు ఉన్నాయా మన ఇంట్లో? టిక్కీ బల్సిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. అంటే అబద్ధం చెప్పలేదన్నమాట. అబద్ధం చెప్పుడు కాదే, నీతోటి నిజం చెప్పిపోవడం కన్నా లేటుగా వచ్చిందే ముఖ్యమని లేటుగా వచ్చిన. మీకు నేను వెళ్ళొద్దంటలేను కదా, ముందే చెప్తే నేను ఒప్పుకుంటాను కదా. ఇలాగ అబద్ధాలు చెప్పుడు ఎందుకు? అబద్ధాలు చెప్పుడంటే ఏమన్నట్టే, ఏదో ఇలా గడిచిపోయింది. అటు ఒక్కరోజు వదిలేరాదే. ఇక ఒక్కరోజు అంటే ప్రతిరోజు ఇదే చేస్తేవి. ఈ ఒక్కరోజు వదిలే, ఇక రేపటి రెగ్యులర్ గా 8:30 వరకు వస్తా. ఇదే మాట రోజు మీరు చెప్తున్నారు. ఇవాళ ఒక్కరోజు తప్పలే, మరి ఏం చేయాలి? రేపు నుంచి తప్పితే రేపు 8:40కి ఇంట్లో ఉంటా. 8:40కి ఇంట్లో, లేకపోతే 8:45కి నీ దినం. ఇక నుంచి సైలెంట్ గా రానే, మంచి స్మైల్ తో నత్తా. ఓ సర్లే కానీ చెప్పులు వేసుకొని రా. చెప్పులు వేసుకొని నడు, ఫస్ట్ చూస్తాం. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? మేడం మీ హస్బెండ్ వచ్చారు. ఈ సెకలే వద్దనేది. ఇట్లా ఓకేనా? అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. నేను దగ్గర ఇస్తాను. నిన్నెవ్వడం మార్చలేడు. రేపటి నుంచి ఇలాగే వచ్చినావు అనుకో, నువ్వు మిగలవు, ఇంకా లేట్ అయిపోతావు. నువ్వే కదా నేను చెప్పులు వేసుకుని రమ్మన్నావు. ఇట్లనా? నువ్వే కదా చెప్పులు వేసుకొని రా అంటే రేపటి నుంచి టైంకి వచ్చి చెప్పులతో వచ్చి బయట ఇప్పి రమ్మని. చెప్పులు వేసుకొని ఇంట్లోకి రమ్మని కాదు. अरे ఏంట్రా ఇది? మరి పాయ బెడ్రూమ్లోకి ఉండని. పావే పావే ఏంటిది? నిద్ర వస్తుందే. మరి పండుకోలేపావా? అక్కడే ఎక్కడ తాగినావు? అక్కడ తాగలేదే. ఆఫీస్ లో మీటింగ్ పెట్టిల్లు. ఈ మీటింగ్ ఏందో మీరేందో నేను రేపు తేలుస్తా. ఈ బండదంతా చెప్పలేము. అగో నువ్వు బక్కగండి ఏడిచినావు, నన్ను బండా అంటివి. వినొచ్చింది అది కూడా. ఎందుకు వినబడదు? నాకు అన్ని బాగా పనిచేస్తాయి. పావశవులే. అయ్యో గోస. నాకు తెలుసు, నేను తోపుకలేదే. పండు మరి ఎక్కడనే పండు? చెప్పులు వేసుకొని ఇంటిలోకి వచ్చినావు కదా, ఎన్నే పండు చెప్పులు పక్కన. ఆ చెప్పులు బయట ఇప్పత్తా. బయట ఇప్పు, వెళ్ళు, బయటికి వెళ్ళు. నేను బయటే నిన్ను పెట్టి డోర్ వేసుకొని వంట. చూడమ్మో మస్తు కిలాడి. అట్లుంటది మనతోని. అవ డోర్ వేస్తాండి ఇప్పుడు. ఏమే ఆ మాయదారి కుక్కలు చెప్పులు ఎత్తుకోగల అలా కావాలి అయిపో జర్ ఆపింక నీ సొల్లు. ఏంటి తాగాడు, ఇంట్లోకి చెప్పులు వేసుకొని వచ్చిండు, చెప్పులు ఏడు ఇంట్లో ఇప్పిండు, నేను బయటికి వెళ్ళి పెట్టవయ్యా చెప్పులు అంటే
చెప్పులకి నేను కాపలా ఉండాలంట. ఈయనెళ్ళి ధీమాగా పనుకుంటాడంట. ఏమి కథలు చేస్తాడు. నా కర్మ ఇదంతా, నా కర్మ. ఈడు మారడిడు, ఈ కర్రె మొక్కపోడు మారనే మారడు. ఈ బక్క నా కొడుకునిచ్చి నాకు చేసిరు, నా జీవితం ఆగం అయింది. ఏముందో ఈ గోస ఏందో ఏం కథనో ఏమో. చెమటలు పట్టి చచ్చిపోతున్నా, నిద్ర లేదు. వేడి ఏసీ వేసుకొని పడుకోవాలి నేను కూడా. అయిపోయి